రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చారు, చూడ్డానికి బాగానే చదువుకున్నట్టున్నారు, కానీ నాకైతే అలా అనిపించలేదు. ఎందుకో చెప్తా వినండి. ఫ్లోర్ ప్లాన్ పట్టుకొచ్చారు, బాగుంది. డిజైన్ అడిగారు, ఇది కూడా బాగుంది. రిక్వైర్మెంట్స్ కనుక్కొని డిజైన్ ఇచ్చాం కూడా. బడ్జెట్ మనం ఒక బడ్జెట్ ఇచ్చాం. సరే దాపరికలు ఎందుకు మీకు మాకు, కానీ ఇచ్చిన బడ్జెట్ 27 lakhs 3 BHKకి. బడ్జెట్ మొత్తం చెక్ చేసి అయినా ఒక బడ్జెట్ తీసుకొని వచ్చారు మన దగ్గరికి. ఎలా అంటే ప్రతి మెటీరియల్ కాస్ట్లో ఒక 30 to 40% తక్కువ చేసి టోటల్ 21 lakhsకి తీసుకొచ్చారు. ఈ రేట్లో అయిపోతుందిగా. మా అన్నయ్య వాళ్ళ ఇల్లు 8 years బ్యాక్ చేయించాం, ఇంతలోనే అయిపోయింది అన్నారు. 8 years ఏనా అని అడిగా. అప్పట్లోనే అంత పెట్టారంటే మినిమం ఇప్పుడు కూడా సేమ్ రేటే ఉండాలని అడుగుతున్నారా అని అడిగా. అవును అన్నారు ఆయన. సరే కొన్ని పాయింట్స్ చెప్తా. ఫ్లాట్ రేట్ పెరిగింది, మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, అవునా? మీరు వాడే ఐఫోన్ మోడల్ కూడా పెరిగింది. అన్నీ పెరిగాయి కానీ ఇంటీరియర్స్ రేట్స్ మాత్రం పెరగకూడదు. దానికి కూడా ఒక మార్కెట్ ఉంది సార్, ఇది కూడా పెరిగింది అని ఇంటీరియర్స్ లైట్ తీసుకోమన్నాం. ఇంకా